హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బీసీఎం ఛానల్. నేను మీ లక్ష్మిని. మీరేంటే నాన్ కోఆపరేట్స్ వీడియోస్ తీసుకోవడం వల్ల మానిటైజేషన్ అవుతుందా? మానిటైజేషన్ అయితే అవ్వదండి. సో నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్, నేను చేసిన మిస్టేక్స్ మీకు చెప్తాను. సో నేను చేసిన మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే మీ ఛానల్ అనేది రీచ్ అవర్ అనేది తగ్గిద్ది అనమాట. అంటే నేను చాలా మిస్టేక్ చేశాను. దానివల్ల ఏంటంటే నా ఛానల్ చాలా వరకు గ్రోతింగ్ తగ్గిపోయింది అనమాట. సో నేను కూడా నా చేసిన మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుందామని అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. నేనైతే చాలా నాన్ కోఆపరేట్ వీడియోస్ తీసుకోవడం, తర్వాత ఇమేజెస్ తీసుకొని మ్యూజిక్ యాడ్ చేయడం, సో ఇలాంటివన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టడం వల్ల అయితే ఏమవుతుందంటే నా ఛానల్ రీజ్డ్ కంటెంట్ వచ్చేసి మానిటైజేషన్ ఆగిపోయింది కదా. సో అలా అవడం వల్ల ఏమైందంటే నా ఛానల్ వచ్చేసి గ్రోతింగ్ అనేది తగ్గిపోయింది అనమాట. సో రేటింగ్ తగ్గిద్ది. మనకి రేటింగ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు, మనకు వాచ్ అవర్ తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేయకూడదు. అంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. సో ఏంటి నేను చేసిన మిస్టేక్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇమేజెస్ తీసుకున్నా, వేరే మన యాప్లో ఇమేజెస్ తీసుకున్నాను. ఇమేజెస్ తీసుకుని వాటికి మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేశాను. నేను పడ్డ కష్టం ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు యూట్యూబ్ అయినా మనం ఒక వీడియో తీస్తున్నాం అంటే ఆ వీడియో ఏంటి, ఏం కష్టపడ్డారు ఏంటి అనేది చూస్తారనమాట. సో అలా చేయకుండా ఇమేజెస్ తీసుకొని మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లోనే నాన్ కోఆపరేట్స్ వీడియోస్ తీసుకొని ఇమేజెస్ పెట్టి ఆ పాట దీనికి యాడ్ చేసేసి అప్లోడ్ చేసేదాన్ని. సో దానివల్ల కూడా నాకు మానిటైజేషన్ అవ్వలేదు, రీల్స్ కంటెంట్ అనే పడింది. అలా కాకుండా ఒక బతుకమ్మ సాంగ్స్ తీసుకొని డైరెక్ట్గా సాంగ్ వీడియో తీసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేశాను అనమాట దానికి. సో అలా చేయడం వల్ల కూడా మనకి రీల్స్ కంటెంట్ అనే పడింది అనమాట. ఏంటంటే నేను బతుకమ్మ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ అంతా ఏంటి, డ్యాన్స్లు వేస్తున్నారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా నేను వీడియో తీసి దాన్ని, ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీరు కూడా అదే ప్రోగ్రాంలో ఉన్నారు, నేను అదే ప్రోగ్రాంలో ఉన్నాను అనుకోండి. సో అదే వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మీరు అప్లోడ్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి డైరెక్ట్గా అది అక్కడ అందరు పెట్టిందే కదా, మనం చేసింది ఏముంది, కష్టపడ్డది ఏముంది, మన ఫోన్తో మనం వీడియో తీసినా సరే మనం కష్టపడ్డది ఏముండదు. కాబట్టి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే దానికి మనం మన ఓన్ కంటెంట్ అయిపోద్ది అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రీజ్డ్ కంటెంట్ అని పడుతుంది. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో పాపులర్ అయిన సాంగ్స్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ సరే వాళ్ళు పాపులర్ అయ్యారు, మంచిగా వ్యూస్ వచ్చాయి, నేను కూడా ఎందుకు అప్లోడ్ చేయకూడదు, నేను కూడా అదే సాంగ్ అప్లోడ్ చేస్తానని చెప్పి చాలామంది కూడా ఆ పాట అప్లోడ్ చేస్తున్నారనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వ్యూస్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్ పెరుగుద్ది, కానీ మానిటైజేషన్ అవ్వదు. సో అలా అవ్వదు. మానిటైజేషన్ అవ్వకపోతే ఏమవుతుంది, మన రేటింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట, మన గ్రోతింగ్ తగ్గిపోద్ది, మన ఛానల్ గ్రోతింగ్. సో మానిటైజేషన్ ఆగిపోద్ది, మళ్ళీ మనం రీజ్డ్ కంటెంట్ పడ్డే అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం ఓన్ కంటెంట్ ఇచ్చుకున్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా అలాగే చేశాను అన్నమాట. చాలా నాన్ కోఆపరేట్ వీడియోస్ తీసుకున్నాను. నాన్ కోఆపరేట్ వీడియోస్ తీసుకొని దానికి నేను మళ్ళీ ఇమేజెస్ యాడ్ చేసుకొని దాన్ని మ్యూజిక్ యాడ్ చేసుకొని ఈ సాంగ్స్ అనేది పెట్టుకొని అప్లోడ్ చేశాను. అలా కాకుండా గూగుల్లో ఫొటోస్ తీశాను, గాడ్ ఇమేజెస్. తర్వాత ఇలా బయట బతుకమ్మ సాంగ్స్ డైరెక్ట్గా తీసుకొని పోస్ట్ చేశాను అనమాట. అలా కాకుండా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుందంటే దాన్ని కూడా డైరెక్ట్గా తీసి మనం వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా మన పిల్లలు డ్యాన్స్ చేసినవి అవన్నీ నేను ఇట్లా అప్లోడ్ చేశాను. అలా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మానిటైజేషన్ అవ్వదు, రీజ్డ్ కంటెంట్ అని పడుద్ది అనమాట. ఇప్పుడు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. సో మన డ్యాన్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అనిపిస్తుంది. అలా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రీజ్డ్ కంటెంట్ అని పడిద్ది అనమాట. రీజ్డ్ కంటెంట్ పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ఆ వీడియోని తీసినప్పుడు 3-4 మినిట్స్ మన వాయిస్ ఓవర్ ఇచ్చుకొని తర్వాత మనం మ్యూజిక్ యాడ్ చేసుకుంటే మళ్ళీ డైరెక్ట్ దాన్ని పోస్ట్ చేస్తే అప్పుడు మనకి మానిటైజేషన్ అవ్వకుండా డైరెక్ట్గా అప్పుడు మనకి రీజ్డ్ కంటెంట్ పడకుండా మనకి మానిటైజేషన్ అవుతుంది అనమాట. అలా చేయకుండా బయట పొలిటికల్స్ ఎవరైనా స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ స్పీచ్ కూడా డైరెక్ట్గా తీసి నేను అప్లోడ్ చేశాను అనుకోండి. అలా అప్లోడ్ చేయడం వల్ల కూడా నాకు రీజ్డ్ కంటెంట్ అని పడింది. సో అలా పడకుండా ఉండాలి అంటే నేను ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేశాను అనమాట. డైరెక్ట్గా నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అన్నిటికి మ్యూజిక్ యాడ్ చేసి సాంగ్స్ యాడ్ చేసి, సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాన్ కోఆపరేట్ సాంగ్స్ తీసుకొని పెట్టడం వల్ల ఏమవుతుందంటే నా ఛానల్ రీజ్డ్ కంటెంట్ అని పడింది అనమాట. రీజ్డ్ కంటెంట్ అని పడడం వల్ల ఏమవుతుంది, మానిటైజేషన్ ఆగిపోతుంది. ఆటోమేటిక్ మానిటైజేషన్ ఆగిపోయింది అంటే మన రేటింగ్ అనేది తగ్గిద్ది అనమాట, మన గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఛానల్ చాలా వరకు ఇంకా స్లో అవుతుంది అనమాట, ఫాస్ట్గా అనేది అయితే ఉండదు మనకి. సో గ్రోతింగ్ అనేది తగ్గిద్ది, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు, మనకి వాచ్ అవర్ తగ్గిపోతుంది.
సో అలా చేయకుండా మిస్టేక్స్ మనం అలా చేయకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి మనం చేసే వీడియోస్కి మన ఓన్ కంటెంట్, మన ఓన్ వాయిసే ఇవ్వాలి. మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తున్నారంటే సాంగ్స్, మ్యూజిక్ సో ఇలా యాడ్ చేయడం వల్ల చాలామంది కూడా మానిటైజేషన్ దాకా వచ్చి కూడా ఆగిపోతున్నాయి అన్నమాట. సో అలా మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మీరు మ్యాక్సిమం మీరు ఓన్ వాయిస్ ఇచ్చేటట్టు చూసుకోండి. ఓన్ వాయిస్ ఉంటే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. సో మీరైతే ఇలా నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. చేస్తే ఏమవుతుందంటే ఛానల్ గ్రోతింగ్ తగ్గిపోతుంది మీకు. నాది అలాగే తగ్గిపోయింది. ఇప్పుడు నేను వీడియోస్ అన్నీ నాన్ కాపరేట్స్ తీసుకున్నాను వీడియోస్, తర్వాత మ్యూజిక్ యాడ్ చేశాను ఇమేజెస్ తీసుకొని. అలా చేయడం వల్ల ఏమైంది రీయూజ్డ్ కంటెంట్ అని పడింది. రీయూజ్డ్ కంటెంట్ అని పడితే ఏమవుతుంది, మానిటైజేషన్ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల నేనేం రీయూజ్డ్ కంటెంట్ పెట్టాను అవి చూసుకుని అవి డిలీట్ చేస్తాను. డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది, నాకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు, తర్వాత వాచ్ అవర్ తగ్గిపోతుంది అండ్ రేటింగ్ తగ్గిపోతుంది. అప్పుడు మన ఛానల్ గ్రోతింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. అలా తగ్గిపోవడం వల్ల మన ఛానల్ ఇంకా చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదంటే మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మ్యూజిక్ యాడ్ చేయడం, సాంగ్స్ తీసుకోవడం, తర్వాత బతుకమ్మ సాంగ్స్ పెట్టడం, కోలాటం సాంగ్స్ పెట్టడం, పొలిటికల్ స్పీచ్ పెట్టడం, సో ఇలాంటి డైరెక్ట్ పెట్టకండి. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకోండి, నో ప్రాబ్లం. డైరెక్ట్గా అలాగే పోస్ట్ చేశారు అంటే అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది మీకు. సో నేను కూడా అంతే. నేను చాలామంది కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో నాన్ కాపీరైట్ వీడియోస్ తీస్తే కాపీరైట్స్ పడవు, ఎలాంటి రీయూజ్డ్ కంటెంట్ అనేది రాదు అని అంటే నేను కూడా అలాగే రాదేమో అనుకొని నాన్ కాపీరైట్ వీడియోస్ చాలా తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్లనే నా వీడియోస్ చాలా డిలీట్ చేయడం అయితే జరిగింది. అలా చేయడం వల్ల మానిటైజేషన్ ఆగిపోయి నా రీయూజ్డ్ కంటెంట్స్ ఉన్నాయని నేను డిలీట్ చేస్తే నా ఛానల్ గ్రోతింగ్ తగ్గిపోయింది అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. నా ఛానల్ గట్ట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.